దబిడి దిబిడే హాయ్ హలో నమస్తే ఎల్ఎన్ క్రియేషన్స్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో దబిడి దిబిడే స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. మనుషులు తప్పు చేస్తే తప్పదు ఈ నరకంలో శిక్ష, కానీ ఈ షోలో తప్పు చేస్తే మనకి శిక్షించడానికి వస్తున్నారు మన అపరిచితుడు. లెట్స్ వెల్కమ్ అపరిచితుడు మన జీవన్ గారు. ఏంటి నంది నీ స్కట్? నాకు మాత్రం నీ స్కట్ కంటే వాళ్ళు చేసే స్కిట్లే ముఖ్యం, నీకు మాత్రం వాళ్ళు చేసే స్కిట్ల కంటే నీ స్కట్టే ముఖ్యం. మన ఇద్దరం కలిస్తే లౌక్యం. శివాని వస్తా 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 అని చెప్పి పోతున్నాడేంటి? సీట్ దగ్గరికి పోతున్నా. ఓకే, హ్యావ్ యువర్ సీట్. దబిడి దిబిడే ఒక రాజు యుద్ధం చేయాలంటే కత్తి ఉంటే మాత్రం సరిపోదు, ఒక మంచి ఉపాయం కూడా ఉండాలి. ఆ ఉపాయం ఏంటో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్ టీమ్. మహారాణి అయ్యిందా నీ రీల్స్ పురాణం? అయిపోయింది మహారాజా. అయితే మన స్కిట్లోకి వెళదాము. రాజా, కత్తికి రక్తం ఏంటి? ఇదా, వేటాడదామని అడవికి వెళ్ళాను. పులి ఎదురుగా వచ్చింది. వెంటనే తన తలని కండాలుగా నరకాలని చెప్పి కసకస కత్తి తిప్పాను. అంతే, పులి పారిపోయింది. కానీ పులి ఎందుకు పారిపోయిందో నాకు అర్థం కాలేదు మహారాణి. నాకు అర్థమైంది మహారాజా. రోజు రాత్రి నా మందిరానికి ఎందుకు రావట్లేదు? నీ కోసం ఏం చేయాలంటావు? అంతే కదా, నీ కోసం రాజ్యాన్నే వదిలేస్తాను. అవునా రాజా? నేనంటే ఎంత ప్రేమ రాజా మీకు. ప్రేమ తొక్క, నేను వదిలేస్తా అన్నది ఈ రాజ్యాన్ని కాదు, నీ చెల్లి రాజ్యాన్ని. మహారాణి, రాజా, నాకు చేపలు పట్టడం నేర్పిస్తారా? ఎందుకు మహారాణి? ఎందుకేంటి మహారాజా, నిన్న మనం చెరువుకి వెళ్ళామా? అవును. ఆ చెరువులో 2 చేపలు చూసా. ఆ చేపల్ని ఎలాగైనా పట్టుకోవాలి రాజా. వద్దు మహారాణి, అవి చిక్కవు. ఎందుకు మహారాజా? ఎందుకని అన్ని వివరాలు అడగకూడదు, అర్థం చేసుకోవాలి అంతే. అర్థం కాలేదు మహారాజా. వాళ్ళకి అర్థమైందిలే. రాజా, ఏదో తీసుకో మహారాణి. నిన్న రాత్రి నా గదిలోకి 3 దొంగలు వచ్చారు. అవునా? 3 దొంగలు పడ్డారు రాజా. మరి నువ్వెక్కడ పడ్డావు? వాళ్ళ మీద పెట్టా రాజా. మరి అప్పుడు అరవాలి కదా మహారాణి. వాళ్ళు అరవద్దన్నారు మహారాజా. మహారాణి, రాజా, నువ్వు నీ గదిలోకి వెళ్ళిపో, నేను అలా కోటకు వెళ్తాను. సర్లే రాజా. మహారాజా, ఏదో అడగబోతున్నారు, దేనికి భయపడుతున్నారు? అడగండి మహారాజా, నేను మానేస్తాను. వద్దులే మహారాణి, నేను చెప్పిన తర్వాత నువ్వు మానేయవు. లేదు మహారాజా, నేను మానేస్తాను. రేపటి నుంచి మన రాజ్యంలో ఓ పూట అన్నం తిన మానే. మహారాజా, సైనికులందరూ వాళ్ళ ఫుడ్ నువ్వే తింటున్నావు అని చెప్తున్నారు. మహారాజా, మహారాణి, నువ్వు అడిగితే నేను ఏదైనా సరే చెప్తాను. చెప్తారా మహారాజా? ఎస్. అయితే మీ ఫోన్ పాస్వర్డ్ చెప్పండి మహారాజా. అదొక్కటి అడక్కు. అది చెప్పాను అనుకో, పక్క రాజుకి నాకు మధ్యలో యుద్ధం జరగదు, నీకు నాకు మధ్యలో జరుగుతుంది. ఛీ, మీరు ఎప్పుడు ఇంతే మహారాజా, చిలిపిగా మాట్లాడతారు. సరే గాని మహారాజా, మహారాణి, మన రాజ్యంలో చెలికత్తలే లేదా? మన రాజ్యంలో చెల్లి కత్తే, అక్క కత్తే, అమ్మ కత్తే, అయ్య కత్తే, అవ్వ కత్తే, వీళ్ళ కత్తులే ఉండవు, అన్నీ మన కత్తులే ఉంటాయి. మహారాణి, నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నాదో కండిషన్. ఏంటి మహారాజా? ఎప్పుడు చూసినా గంగిరెద్దుల సర్లే, నువ్వు వెళ్ళి కోటలో రెస్ట్ తీసుకోము, ఆ తర్వాత నేను వచ్చేదను. సరే మహారాజా. చెలికత్తే, రమ్ము. మహారాజు గారికి పంగనామాలు. అది పంగనామాలి ప్రణామ. మహారాణి, నీకు ఏమైనా కోరికలు మహారాణిలో ఉన్నావు కాబట్టి మహారాణి అన్న. చెలికత్తవే నువ్వు. ఇంతకీ నీకేమైనా కోరికలు ఉన్నాయా? కోరికలు చాలా ఉన్నాయి, కానీ మీ మీద మాత్రం లేవు మహారాజా. ఆ కోరికలు కాదే, చైనీస్ మొకందానా. నేను అడుగుతుంది, నువ్వు అనుకుంటావు కదా అదవ్వాలి ఇదవ్వాలి ఏదో ఒకటి అవ్వాలని. అది దబిడి డిబిడి కామెడీ షోలో యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. దబిడి దిబిడి కామెడీ షోలో యాక్టింగ్ చేయాలనుకుంటున్నావు. అక్కడ ఏం యాక్టింగ్ చేస్తారో నేను యాక్టింగ్ చేసి చూపిస్తా. ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్ టీముని ప్రవేశపెట్టుము. వెల్కమ్ టు ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్. అర్రే అబ్బా ఆహా
ఓహో మహారాజా మహారాజా వాళ్ళు ఇంకా స్కిట్ చేయలేదు మహారాజా. వాళ్ళు స్కిట్ చేయని అవసరం లేదు, వాళ్ళ పేరులోనే ఆహా ఓహో అబ్బో. ఓ నీ అబ్బా ఆపరదే. పద పైకి వెళ్ళి అగ్రిమెంట్ మీద సైన్ చేపిస్తా. ఆగు అమ్మా అప్పుడే పద. ఎవరక్కడ మహామంత్రి? మహారాజా ఏమిటి మహామంత్రి మీరే అన్నారు, ఇలా అంటే డబ్బులు ఇమ్మని కాదు, మరి తీసుకోమనే. అలానే తీసుకోమని కూడా కాదు. మహారాజా అది కాదు, పక్క రాజ్యంలో ఒకడొచ్చి మ్మ్. నేను రాజు నేనే రాజు అంటున్నాడు. ఆ విషయం నాకు తెలుసు, ఆయనే రాజు. మహారాజా మ్మ్. అదేంటి, ఈ రాజ్యానికి మీరు కదా రాజు. మహామంత్రి నేను చెప్పేది వాడి పేరు రాజు, ఈ రాజ్యానికి నేనే రాజుని. తప్పైపోయింది మహారాజా, నువ్వు చేసి అన్ని తప్పుడు పనులు కదా. మీతో తిరుగుతున్నా కదా. మహారాజా మీకు ఒకటి చెప్పాలి. చెప్పు. మీ మీ యువరాణి వారు పక్క రాజ్యానికి రీల్ చేయడానికి వెళ్ళారు మహారాజా. అదేంటి మహామంత్రి, మన గుర్రాలు అక్కడే ఉన్నాయి, మన రథము అక్కడే ఉంది, ఎలా వెళ్ళింది? ఫ్రీ బస్ మహారాజా. అదేంటి ఆ స్పెషాలిటీస్ మనకు లేవా? అది యువరాణులకు మహారాజా. ఓ మరి మనకి మీకు మీ అశ్వం ఉంది. బాగుంది మహామంత్రి. అలాగే ఉంది ఏయ్ మహామంత్రి నోరు ముయ్యము, మన రాజ్యంలో ప్రజలకు కష్టాలు ఉన్నాయంట, వెళ్ళి తీర్చొస్తాను. మహారాజా. మీరు తీరిస్తే ఇంకా కష్టాల్లో పడతారు. మహామంత్రి మహారాజా అది కాదు, మ్మ్. మన రాజ్యంలో ప్రజలు ఎండలకి పనులు చేయలేక కష్టపడుతున్నారు మహారాజా. ఎంత సమస్య వచ్చింది ప్రభు. ఎండ టైంలో మానేసి చీకటి పడినప్పుడు వెళ్ళి పని చేసుకోమనండి. అయ్యో ప్రభు, మీరు చీకట్లో పనిచేసి మన రాజ్యాలు చీకట్లో పనిచేసి ఇంకా మన రాజ్యమే చీకట్లో పడుతుంది ప్రభు. ఆపుతావా నీ చీకటి పురాణము? పద మనం అలాగా చింతల రాజ్యానికి వెళ్దాం. యువరాణి వారు వస్తున్నారు. వస్తున్నారా? సరే ప్రవేశపెట్టము. ప్రవేశపెట్టండి ముద్దాయా తనేమన్నా. అదేలే రమ్మను. పదండి. మహారాణి ఇవన్నీ మన పొలాలే ఒకప్పుడు, చూడు ఆ పొలాలన్నీ మనవే. మహారాజా 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 ఆ పక్క రాజ్యం మహారాజా ఉన్నాడు కదా, ఉన్నాడు. నా ఇన్స్టా రీల్స్ చూసి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నాడు మహారాజా. మీరు వెంటనే వెళ్ళి ఆయనతో యుద్ధం చేయండి. బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నాడా నీకు ఇన్స్టాగ్రామ్ లో? అవును మహారాజా. ఏం కంగారు పడుకో, అవి పెట్టమని చెప్పింది నేను. మహారాజా పెట్టట్లేదని చెప్పి నువ్వు బాధపడుతున్నావు, పెట్టాడని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నావు. బాధపడక ఇంక నుంచి. మహారాజా మహారాజా నా వీడియోస్ అన్ని ఆ రాజు అందరికి షేర్ చేస్తున్నాడు రాజా. మహారాజా చెప్పు మహారాజా. నా మహారాణి వీడియోస్ 10 మందికి షేర్ చేయడానికి సిగ్గుగా లేదు? ఇప్పుడు నీకు గుళ్ళో ప్రసాదం ఇస్తే ఏం చేస్తావు? 10 మందికి పంచుతాను. నేను చేసింది కూడా అదే. మహారాణి ఏం చేద్దాం? మహారాజా ఇప్పుడు యుద్ధం ప్రకటించండి. మహారాణి నువ్వేమంటావు? మనం కూడా యుద్ధం ప్రకటిద్దాం రాజా. మహారాజా చెప్పుము. ఎప్పుడు రాజులే యుద్ధం చేస్తాను, ఈసారి రాణులు యుద్ధం చేస్తా. ఎందుకంటే నేను ఇప్పుడు మహారాణి తోటి యుద్ధం చేస్తున్నాను, నువ్వు అది వీడియో షూట్ చేయి, మనం ఇన్స్టాలో పోస్ట్ చేద్దాం, వైరల్ అవ్వాలి. నీకు కదా సేనాపతి, నా వీడియోని వీడియో తీయి. మహారాణి నీతో యుద్ధం చేయడానికి నాకు కత్తి అవసరం లేదు, నా చాలు. నాకు మాత్రం ఈ కత్తి ఎందుకు? రా 1 చూస్తున్నా. సెకండ్. మహారాజా ఎద్దు తాడు దింపుకొని రావడం ఎప్పుడైనా చూసారా? ఇప్పుడే చూశాను. ఓకే. అప్పడమవుతా. ఏమైంది మహారాణి? గొద్దింక రాజా. చిచ్చి బొద్దిక్కగా భయపడుతున్నారు మహారాజా. రాజులకు భయపడరు. ఎస్ ఇప్పుడు ఏమంటావు మహారాణి? ఏమంటావు? నా కోసం మీరు యుద్ధం చేయండి రాజా. రాజా ఏమిటి మహారాణి? హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మహారాజా కత్తిరిగినా సరే నా మీద ప్రేమతో యుద్ధానికి వెళ్తున్నాడు, చూడండి. మహారాణి కత్తి ఎక్కడ ఇరిగినది? కత్తి బానే ఉంటది. చెప్పింది కత్తి సంగతి కాదు మహారాజా. ఎవరు ముయ్? సరే వెనక్కి రమ్ము. హాయ్ ఫ్రెండ్స్, చూడండి సార్, మా మహారాజా మొట్టమొదటిసారి ఈ అందం కోసం యుద్ధం చేస్తున్నాడు. మీరు లైవ్ చూడండి, మంచిగా లైక్ల మీద లైక్లు కొట్టండి, షేర్ చేసుకోండి, నా అకౌంట్ ని ఫాలో కాండి. ఫాలో అవుతారు, నువ్వు ఫాలో బ్యాక్ రా. మహారాజా చెప్పు. మన ఇద్దరం ఒక నిర్ణయానికి వద్దాం. ఒక నిర్ణయం ఏంటి? ఇద్దరు ఎప్పుడు రాజులే యుద్ధం చేస్తారు. ఇప్పుడు కూడా అలాగే చేద్దాం. చేద్దామంటావా? చేద్దాం. రా మహారాణి, ఆపుము, యుద్ధంలో దిగుతున్నాము. ఓకే రాజా. రా.
ఎక్కువ వద్దు, లాగే వద్దు. వేసేద్దాం. రే! ఆ, మహారాజా మహారాజా, ఎప్పుడు యుద్ధాలు జరిగేది? రాణుల వల్లే కదా రాజులకి యుద్ధాలు జరిగేది. ఆ రాణులే లేకపోతే రాజ్యాలు హ్యాపీ. అందుకే రాణిని వేసేసాం. కొంచెం దూరంగా పెట్టు ఖడ్గం. ఓకే, సూపర్. ఇప్పుడు నువ్వేం చేస్తావు రాజా వారు? నేను నా చెలికత్తెతో కలిసి వెళ్తారా? మీరు మీ చెలికత్తెతో వెళ్తే నేను నా మహారాజా. ఏం పర్లేదు. సరే పదండి వెళ్దాం. ఈ స్కిట్ అయితే చాలా బాగుంది. ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్. సో జీవన్ గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? బాగుంది. మీది మినిమం ఉంటుంది, సో మీ గెటప్స్తో ఇంకా స్కిట్ హై లెవెల్. సూపర్. సో గల్లీ గణేష్ అండ్ అశోక్. ఆహా అశోక్. పతివ్రత పరమన్నం వండితే తెల్లారిందాక చల్లారలేదంట. ఆ పరమన్నం చల్లారిందో లేదో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నవీన్ అండ్ మోడల్ మెహబూబ్ టీమ్. నాకు 3 కూతుర్లండి. నా పేరే పరంజ్యోతి. అమ్మా పిల్లలు రండే. ఇది నా పెద్ద కూతురు ప్రతివర్త. ఇది నా 2వ కూతురు పాయసం. ఇది నా 3వ కూతురు చల్లారలే. సరిపోయారు, సాగుతుంది మీకు అలా. అమ్మా పతివర్త అనే పేరు నాకు ఎందుకు పెట్టావమ్మా? నేను పెళ్లి కాకముందు పత్యాపారం చేసి నువ్వు పుట్టావు తల్లి. అందుకే నీకు ప్రతివర్త అని పేరు పెట్టాను. పత్యాపరం చేసావు కానీ ఈ పాలలోకంలో నన్నెందుకు అన్నావమ్మా? అమ్మా అమ్మా నా పేరు పాయసం ఎందుకు పెట్టామ్మా పేరు? నేను మీ నాన్న చల్లగాయల్లో అలా అలా పాయసం తింటూ పాట పాడుకున్నాం. అందుకే నువ్వు పుట్టావు తల్లి. అందుకే పాయసం అని పెట్టాను. అమ్మా మీ చల్లగాలిలో కూర్చొని పాయసం తినడం బాగానే ఉంది, పాటలు పాడుకోవడం బాగానే ఉంది. నా పేరు ఎందుకమ్మా పాయసం పెట్టావు? ఏం తల్లి నచ్చలేదా? అమ్మా నేను కాలేజ్కి వెళ్తుంటే పాయసం తింటా తాగుతాను అంటున్నారమ్మా. అక్కడ ఏముంది తాగడానికి? అమ్మా నా పేరెందుకు చల్లార్చలేదని పెట్టావు? మీ నాన్నలో వేడి చల్లారింది కానీ నాలో వేడి మాత్రం చల్లారలేదే. నీలో అంత వేడుందా? అందుకే నీకు చల్లారలేని పేరు పెట్టానమ్మా. చల్లారపోతే సన్నీళ్ళతో స్నానం చేయాలి కానీ నా పేరెందుకే చల్లారలేదని పెట్టావు? ఎందుకమ్మా బాగలేదా? నా వెనకాల కాలేజీ కుర్రోళ్ళు చల్లార్చని ఎమ్మడబడుతున్నారమ్మా. అయ్యో నా బిడ్డకి ఇంత కష్టం వచ్చిందో. అమ్మా నాన్న ఎట్లా చనిపోయాడమ్మా? ఒకరోజు మందు కలిపి తాగుతా అన్నాడమ్మా. మందు కలపంగానే పోయాడమ్మా? కానీ నేను కల్పించింది గడ్డి మందమ్మా. అమ్మా నీకేనా బుద్ధి ఉందా? కలపమన్నది తాగే మందే, గడ్డి మంది కాదే. అయినా నేను కావాలనే చేశానమ్మా. అనుకున్నా అమ్మా, అంతటి పరమాత్మని ఎలా చంపాలనిపించిందమ్మా నీకు? అయ్యా రంగయ్య. అమ్మగారు అమ్మగారు చెప్పండి అమ్మగారు. ఏం చేస్తున్నావు రంగయ్య లోపల? అదే మీరు చెప్పిందే చేస్తాను అమ్మగారు. సరే కానీ గడ్డి ఏమన్నా వేసావా గీదలకి? లేదమ్మగారు. ఎందుకు రంగయ్య? ఎందుకంటే స్టేజ్ మీదకి వచ్చి ఆ డైలాగులు మింగుతున్నాయి కదా అమ్మగారు. ఏరా రంగయ్య, నువ్వు మా ఇద్దరిని చూసా అన్నావు కదా నువ్వు? రంగయ్యని కొట్టకమ్మా. వాణి కొడితే నీకేందమ్మా నొప్పి? ఏంది రంగయ్య? సరే కానమ్మా, మిమ్మల్ని చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు, వెళ్ళి రెడీ కాండమ్మా. ఏందమ్మా నేను అప్పుడే పెళ్ళ, ఈ చిన్న వయసులో నాకు అప్పుడే పెళ్ళి ఏంటమ్మా? ఇప్పుడు చెయ్యకపోతే నేను గల్లీ గల్లీని మొత్తం తిరగాల్సి వస్తుందమ్మా. ఎందుకమ్మా? ఎందుకమ్మా? నీ పెంపకంలో మేము పెరిగాము అసలే. అదే అమ్మా నా ప్రాబ్లం కూడా. అమ్మా అమ్మా అంటే ఎస్. అవును, పెళ్లి వాళ్ళు వస్తామన్నారు, ఇంకా రాలేదేంటి? ఆ పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నాతోటి ఉన్న సేన ఉరికెట్టి యువసేన. నమస్కారం అండి, నేనే మీ కొత్త పెళ్లి కొడుకుని, అదే వీళ్ళ కొత్త పెళ్లి కొడుకుని. నా పేరు ప్రతాప్ అండి. బాబు రండి బాబు. అబ్బా ఏమండి, మీ స్వరానికి నా నరాలు లేచి డ్యాన్స్ చేస్తున్నాయండి. రండి పెళ్లి చేసుకుందాం. నేను పెళ్లి కూతుర్ని కాదు బాబు. అవునా? వాళ్ళ చెల్లె కాదు బాబు. అందంగా ఉన్నంత మాత్రాన అలా అనకు బాబు.
మీరు కూడా అలా అనుకోకండి. మరి ఎవరో చెప్పండి. సరిగాని పిలుస్తున్నా. అమ్మా ప్రతివర్త పాయసం చల్లార్లే రండమ్మా. అమ్మా ఏమండి ముగ్గురు పేరు పిలిచారు, మరి ఇద్దరు వచ్చారండి. పక్కన చూడండి బాబు. ఎక్కడున్నారా? సరే అండి. వీళ్ళే బాబు నా ఆనిముత్యాలు. సరే కానీ కొంచెం ముసుగులు తిప్పియచ్చు కదండి, ఎందుకు వేశారు? మాది ప్రతివర్త ఫ్యామిలీ బాబు. మేము పద్ధతి గల ఫ్యామిలీ అండి. మా అమ్మ చాలా పద్ధతిగా పెంచింది. అందుకే నేను పతివర్త. మేము ఎవరికి చూపి ముఖాలు. సరే కానీ అమ్మా పెళ్లి కొడుకుని ఏమని అడుగుతారా? పెళ్లి కొడుకు గారు చెప్పండి. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. అడగండి, పర్లేదు. మీకు అది ఉందా? ఏం మాట్లాడుతున్నావురా? అదేనండి బట్టతల. అమ్మా నాకు ఒక చిన్న డౌట్ అమ్మా. చిన్నదా పెద్దదా అమ్మా? చిన్నదే అమ్మా. నువ్వు నా కూతురువే, అడిగితే పెద్ద డౌట్ అడగాలి కానీ చిన్న డౌట్ అడగొద్దే. పెళ్లి కొడుకు గారు మీది పెద్దదేనా? అమ్మా నాకు ఒక డౌట్ ఉంది. ఆఖరికి నీకు కూడా డౌట్ ఉందా అమ్మా? పెళ్లి కొడుకు గారు మీరు హైటేనా? ఏంటండి? అంటే మీరు హైట్ గా ఉన్నారా అని అడుగుతున్నా. మీకన్నా హైటేలేండి. ఏమండి కొంచెం ముసుగులు తిప్పియచ్చు కదండి. అమ్మా ముసుగు ఒకసారి తీయండి అమ్మా. అమ్మా వీళ్ళేంటండి ఇలా ఉన్నారు? అమ్మా నాకు పెళ్లి కొడుకు నచ్చాడే. అమ్మా నాకు పెళ్లి కొడుకు పిచ్చి పిచ్చిగా వచ్చాడే. అమ్మ వాడు నాకు నచ్చలేదే. ఎందుకమ్మా? వాడు నా అంత హైట్ లేడు కదా. సర్లేండి, మీకన్నా కొంచెం పెరుగుతానండి. తగ్గు పెరగకు. తగ్గాలా? సరే గాని బాబు పెళ్లి కూతురు ఏమైనా అడగాలనుకుంటున్నావు బాబు? అవునండి, కొన్ని అడగాలి. సరే అడగండి బాబు. ఏమండి మీ పేరేంటండి? పతివర్త. పతివ్రత. మనకు అసలు అప్పుడు తెలియదులే కానీ మీ పేరేంటండి? పాయసం. మనకు సరిగ్గా తినే అలవాట్లేదు కానీ మీ పేరేంటండి? చల్లార్చవా? చల్లారుస్తా. ఏమండి ఈవిడ నాకు బాగా నచ్చిందండి. సరే పెళ్లి చేసుకుందామా? చేసుకుందామండి, తాల్చేయండి. సరే బాబు ఆగు బాబు, మా రంగయ్య కూడా నచ్చాలి కదా బాబు. నువ్వు రంగయ్య రంగయ్య. అమ్మా నచ్చాల్సింది చెల్లి కదమ్మా, పద్దాక రంగయ్య రంగయ్య అంటావు. నాకు రంగయ్యకి ఒక గతం ఉంది అమ్మా. ఏంటమ్మా అది? అది మీకు చెప్పిన అర్థం కాదు కానీ తొడపరిచయం అమ్మ మాది. అమ్మగారు పిలిచారేంటి అమ్మగారు? రంగయ్య పెళ్లి కొడుకు నీకు నచ్చాడా రంగయ్య? మరి నా అంతకాపోయినా అరేబియన్ గుర్రంలా ఉన్నాడమ్మా, చేసేయండి. అమ్మా ప్రతి దాంట్లో రంగయ్య ఎందుకమ్మా ఇన్వాల్వ్ చేస్తున్నావు నువ్వు? రంగయ్య పెంచినాను కదమ్మా మీరు ఇంత హైట్ వచ్చింది. అర్థం కావట్లేదమ్మా నువ్వేం చెప్పేది. సరే కానీ బాబు తాళి కట్టు బాబు. ఇచ్చేయండి. అమ్మా అమ్మా రాత్రి ఏం తిన్నావు అమ్మా? ఏ అడ్డమైన గడ్డి తిన్నావమ్మా? ఇది అడ్డమైన గడ్డి వల్ల వచ్చింది కాదమ్మా. అమ్మా రాత్రి ఈ వయసులో ఎవరు దుప్పట్లో దూరావే? అమ్మా అసలు ఈ కాయకి కారణం ఎవరే? చెప్పమ్మా. చెప్పు. వాటితో నేను చెప్పలేనమ్మా. అయినా పిల్లల ముందు నా పరువు మొత్తం పోయింది. ఈ వయసులో మా కడుపులో కాల్సిన కాయ నీ కడుపులో కాల్చినావు కదని ఎంత పని చేసావమ్మా, పరువు తీసావు కదని. అమ్మా 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 ఎంత పని చేసావు. అమ్మగారు మీ అమ్మని అలా అపార్థం చేసుకోవద్దు. మీ అమ్మ కడుపులో కాయకి తలకాయ నేనే అమ్మగారు. ఒరే రంగయ్య మా ఇంట్లో ఉప్పు తినుకుంటూ మా అమ్మ కడుపులో కాయ కాస్తావా? అదే మా కడుపులో నేనుండలేనమ్మో ఈ పని, నేనుండలేను, వెళ్ళిపోతున్నాను. మీ మధ్యలో మా చల్లారిపోతుంది. పర్లేదు మన కడుపులో కూడా కాయ కోసే వాళ్ళకి తోడు దొరుకుతారు. స్కిట్ చాలా బాగుంది అండ్ నాన్ స్టాప్ నవీన్ అండ్ మోడల్ మెహబూబ్ చాలా బాగా చేశారు. ఇలాంటి పనుడు ఉంటే ఇలానే జరుగుతుంది అని మీరు తెలుసుకోవాలి. సో జీవన్ గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? సూపర్, బాగుంది, చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ నాన్ స్టాప్ నవీన్ అండ్ మోడల్ మెహబూబ్. ఇలాంటి స్కిట్స్ చాలా చేయాలి మీరు. ఆల్ ద బెస్ట్. పట్నం నుంచి వచ్చిన మొగుడికి పిచ్చి ఎక్కించిన పెళ్ళం. ఈ పిచ్చి ఎలా వచ్చిందో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ వరంగల్ వారియర్స్ టీమ్. తిను తొందర, నాకు వాళ్ళ పని ఉంది. మమ్మీ నాకు ఆ మమ్మీ కావాలి. గా మమ్మీ కావాలా? గా ఎట్లున్నదిరా? ఏమో డమ్మీ పట్టుకో
ఏంటి ఏంటి మరి కాదా అబ్బచ్చా సరే కానీ నువ్వు ఇట్రారా ఇట్రా ఆమె దగ్గర నుంచి చూడు నేను బాలేదా ఓ పిచ్చోడా ఇప్పుడే దడుచుకుంటాను మేకప్ తీసేసినావు అనుకో ఇక నువ్వు లేవని కూడా లేవో అట్లుంటారు ఇప్పుడు చెప్పు ఎవరు కావాలో నాకు నువ్వే కావాలమ్మా, నువ్వే తినిపి. బంగారం రా నాకు అద్దు చాలుగా. ఏ ఇప్పుడే తింటాను కదా తిను. నాకు చాలు, నాకేమద్దిగా. చెంప వలుగుతుంది మరి తిను, నోరు మూసుకోనా తిను. తింటా. నేను లంగయ్యతో ఆడుకుంటా. లంగయ్య లోపల పని చేస్తాడు దులుపుతాడు అంతా. నాకు తెలియదు, లంగయ్యతో ఆడుకుంటా. పని చేస్తానని చెప్పిన పట్టు. అయ్యగారు ఏంది చిన్నబాబు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నా పేరు లంగయ్య కాదని లంగయ్య లంగయ్య అన్నాను, లంగాని చెప్తాను. నా పేరు రంగయ్య, అర్థమవుతుందా? సరే కానీ ఎందుకు పిలిచినావు చెప్పు. నాకు ఉన్నదే గింత అంత. ఏంటిది అది? పిలక. ఎంత కంగారు పడిపోయారా జనం పాప. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలమైపోయి. పిలకనా? దానికి దీనికి సంబంధం ఏంటి చిన్నబాబు? చెప్పు, ఏంటిది, ఎందుకు పిలిచినావు? నీకు ఎక్కుతా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నాకెక్కుతా? ఎవడ నింటే ఇజ్జది పోతుంది. ఏం మాట్లాడుతున్నావు చిన్నబాబు? నాకు తెలియదు, నీకు ఎక్కుతా. అమ్మ తోడి మళ్ళీ అదే మాట్లాడతాను. అమ్మగారు మీరన్నా చెప్పండి. నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? నీకు ఏం కావాలరా? లంగానికి ఇట్లా ఉండవాను, ఎక్కి ఆడుకుంటా. గది గుర్రమాట. సరే సరే నేను వంగుతా, నాకు ఎక్కువ గుర్రమ్మ గుర్రం, రోజు రాత్రి ఇంటికి రాని గుర్రం, ఎవరి ఇంటికి వెళ్ళి బయటికి వెళ్తే వెళ్ళని గుర్రం. నాకు మీ ఇద్దరి గురించి తెలుసు. మూలకున్న ముసలిది మరుచుకోను అంటే మూలకుంటుంటుందా? నాకు మీ ఇద్దరి కథ అన్నీ తెలుసు నాకు. అమ్మగారు ఏందమ్మగారు మీరు ఇది? ఎవ్వరికి చెప్పరని చెప్పేసి నా దగ్గర మాట తీసుకొని నా మీద ఒట్టేసి ఇవాళ చిన్నబాబు మొత్తం చెప్పిల్లా అమ్మగారు మీరు? అయ్యో రంగయ్య, నీ మీదట్టు నిజంగా నేను ఎవరికి చెప్పలేదు రంగయ్య. పొక్కలండి పక్కలమంటే ఊరంతా లోకుంటుంటుందా అమ్మగారు? చిన్నబాబు మీకు కూడా తెలిసిందా ఈ విషయం? అసలు మీరు ఏం మాట్లాడతారు? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో నేను చెప్తా. లేచిన బాబు, అబ్బో బరలే. ఇంకా ఎక్కి తొక్కు. సరే చిన్నబాబు నీకు చెప్తా. ఒకసారి ఇటు చూడు. ఈడ కాదు, గాడ. అది ఒక వర్షం కురిసిన రాత్రి. రాళ్ళ వర్షం. బాగా మబ్బులు వచ్చి పిడుగులు పడ్డాయి. అల్లో పిడుగు మీ అమ్మ మీద పడ్డది. అగో గదేంది మీ అంత ఎట్లా మాట్లాడతారు? నాకు ఒక్క పూట బడి స్టార్ట్ అయింది, నేను గాముచ్చా నీ మాట్లాడతానా? మీరేంది పిడుగు పడ్డది మెరుపు పడ్డది అంటారు? అమ్మో ఏం తెలియదు అన్నట్టు. ఓకే అమ్మయ్యా, నా గుండెల్లో పిడుగు పడ్డంత పని అయింది. నువ్వు ఇట్లనే ఉండు ఏంటండి, మాకు మంచి యూజ్ అవుతావు. సరేనా? మీరు పోలి రూమ్లో పోయి తినిపించిపో, నాకు చాలా పని ఉన్నది. పోలమ్మగారు. సరోజా, సరోజా. అయ్యగారు ఎన్నేళ్ళు అవుతుంది అయ్యగారు మిమ్మల్ని చూడక. అప్పుడెప్పుడో పేరు ఫారెన్, ఇప్పుడు వచ్చిర్రు. అంతా మంచిగా ఉన్నారా అయ్యగారు? నేను చాలా బాగున్నాను రంగయ్య, నువ్వు బాగున్నావా? చాలా మంచిగా ఉన్నాయి గారు అమ్మగారితో. అమ్మగారి వల్ల మీ వల్ల మంచిగా ఉన్నా అంటానా? అవును కానీ నేను ఫారెన్ వెళ్ళేటప్పుడు అమ్మగారి మీద ఈగ కూడా వాలకుండా చూసుకోమని చెప్పాను. చూసుకుంటానవా? చూసుకుంటానా. ఊకే వీడే వాళ్ళంటే ఈగేం వాళ్ళతారాయ్ గారు? భారతి. హారతి గారు, నా పేరు హారతి. సర్లే కానీ మీరెప్పుడు వచ్చారండి? అయినా మీరు రావడానికి 4 నెలల టైం ఉందని చెప్పారుగా. లేదు సరోజా, నేను చెప్పకుండా వస్తే సర్ప్రైజ్ ఉంటుందని ఇట్లా చెప్పకుండా సడన్ గా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చిన. ఎలా ఉంది నా సర్ప్రైజ్? చాలా బాగుంది. ఇంకో నెల ఆగొచ్చుంటే నీకే ఇచ్చు సర్ప్రైజ్. భారతి ఏం మాట్లాడుతున్నావు? నా పేరు హారతి గారు, హారతి. సరే కానీ ఈ అబ్బాయి ఎవరు? అదేంటండి మన అబ్బాయే. మన అబ్బాయి ఇంత పెద్దవాడైపోయాడా? ఎంత ముద్దుగా ఉన్నాడో.
సరేలే గాని మన అబ్బాయికి మన ఇద్దరిట్లో ఎవరి పోలికలు వచ్చాయో చెప్పుకొని చూద్దాం. ఇంకెవరి పోలిక మరి రంగయ్య నువ్వు చిన్నప్పటి నుంచి మాతోనే ఉంటాను, నీకు కూడా గిఫ్ట్ తెద్దాం అనుకున్నాను కానీ వచ్చేటప్పుడు మర్చిపోయాను. గట్నే ఉంటుంది గారు, గట్నే ఉంటుంది. రోజు ఫారెన్ పోతాడు కదా. ఏంది నువ్వు కూడా ఫారెన్ కి పోతాను రోజు? రాత్రి పోయేస్తా. రంగయ్య కాదు అమ్మగారు కూడా రోజు ఫారెన్ పోయేస్తుంది. సరోజ ఏంటిది? ఏ లేదండి, నేనెందుకు పోతా నీ. సరే కానీ అయ్యగారు నాకు చాలా పని ఉన్నది, మీరు ఊరికి ఇట్లా ఎంట్రీ ఎక్కడి పని ఉన్నది, పోరు పోరు. అబ్బా కళ్ళల్లో ఏదో పడ్డది కదా. అమ్మగారు ఏం పడ్డది అమ్మగారు? ఏమో రంగయ్య. భారతి చూసావా, అమ్మగారి మీద ఈగ కూడా వాళ్ళకుండా చూసుకోమంటే కంట్లో డాలిక పెడుకు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు రంగయ్య. ఏనుగు ఎడ్డిదైతే ఏలకేమో వేసిందట అయ్యగారు, గట్లున్నది నీ కథ. అంటే రంగయ్య అయ్యా మళ్ళీ ఏమైందయ్యా, కుక్క గిన కరిచిందా? నీ బట్టలు మా బెడ్రూమ్ లో ఎందుకున్నాయి? అయిపోయింది బతికి అయిపోయింది, చెక్కేస్తారులే ఈ రోజంతా. నాకు తెలిసిపోయింది, మొత్తం తెలిసిపోయింది. తెలిసిపోయింది అయ్యగారు, వీటిని చంపేయండి అయ్యగారు, వీటిని నరకండి అయ్యగారు. ఎందుకు వీళ్ళు నరకడం చంపడం? నేను ఫారెన్ వెళ్ళేటప్పుడు అమ్మగారి మీద ఈగ కూడా వాలకుండా చూసుకోమనంటే ఎక్కడ బెడ్రూమ్ లో రాత్రి అమ్మగారి మీద దోమలు వాళ్తాయో అని చెప్పి అమ్మగారితో పాటు బెడ్రూమ్ లో కాపలాగా ఉండి దోమలు కూడా కుట్టకుండా చూసుకుంటున్నాడు. అటంటోన్ని కొట్టమని చంపమని ఎందుకు చెప్తావే? అయ్యగారు భారతి దోమలు అయ్యగారు, దోమలు అమ్మగారి మీద కాకుండా మీ మీద వాళ్ళని దోమలు అయ్యగారు, దోమలు. బాగా చెప్పింది గారు. అయ్యగారు ఏమైంది భారతి, ఎందుకు అరుస్తున్నావు? ఏమైంది? రంగయ్య ముఖం చూడయ్యగారు. ఏమైంది? బానే ఉన్నాడు, చూడండి అయ్యగారు. ఏ పండు కోతి లెక్క బానే ఉన్నాడు, వీరికి ఏమైంది చెప్పు? అమ్మగారి పొట్టి పిల్ల అయ్యా, పొట్టి పిల్ల. రంగయ్య ఏంటిది? ఏంటి చెప్పు? నాకు తెలిసిపోయింది, మొత్తం తెలిసిపోయింది. అమ్మగారి మీద ఈగ కూడా వాలద్దంటే దోమలు కూడా వాలకుండా చూసుకొని అమ్మగారి వస్తువుల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటారు, అంతే కదా? అయ్యగారు మీరు ఫారెన్లోనే ఉండాలి, అయ్యగారు మీరు ఫారెన్లోనే ఉండాలి. నీ రుణం ఎలా తీర్చుకోమంటావు రంగయ్య, ఎలా తీర్చుకోమంటావు చెప్పు? తీసుకుంటారా అయ్యగారు? అమ్మగారు వెళ్తాంది, పోయేత్తా, ఏమైనా మర్చిపోయినట్టున్నది, సరేనా? అరే నీ ముఖం రా, నువ్వు ఫారెన్ ఎట్లా పోయినవరా? అరే వాని ముఖానికి అమ్మగారు పొట్టి పిల్ల, నువ్వెట్లా ఫారెన్ పోయినవరా? అయ్యగారు అమ్మగారిని తీసుకెళ్ళిపోతాడు. నీ పిచ్చి మొక్కందాడా, అమ్మగారు ఇప్పుడే స్నానానికి వెళ్ళింది కదా, వాడు షాపింగ్ తీసుకెళ్తాడు, నీకు అది కూడా అర్థమైతలేదు. మొద్దు మగవాడా వాడు, అమ్మగాని నీలాంటి ఇంట్లో నీ పద్ధతి చూడు. వామో నా బుద్ధి తక్కువ, చిచ్చి వాడు అమ్మగారిని లేపుకెళ్ళిండు. నీ మట్టి వరకు ఇంకా అర్థమైతలేదు. నీ అసలు అంటే నేను పని చేయ ఏం చెయ్య. రుణం ఇలా తీర్చుకున్నావా రంగయ్య? స్కిట్ చాలా బాగుంది. అండ్ మీలాంటి అసలు హస్బెండ్ అయితే అస్సలు ఎవ్వరికి ఉండరు. అండ్ మీరైతే మాత్రం చించేసారు, మీకోసం చెప్పక్కర్లేదు ఇంకా. సో స్కిట్ అయితే చాలా బాగుంది. సో జీవన్ గారు మీరు ఎలా ఎంజాయ్ చేశారు? సూపర్ అండి, అందరు బాగుండే, అందరు సూపర్, మీ గెటప్ సూపర్ సూపర్ నైస్. పొగరిపోతూ తల్లి అండ్ తిండిపోతూ కొడుకు, వీళ్ళిద్దరి మధ్య నలిగిపోతున్న తండ్రి. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సింది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ క్రాకర్స్ క్రాంతి అండ్ ఫేమస్ బీటు టీమ్. రంగు రంగుల అరే పొద్దున్నే పంపిస్తా ఏడవకు. అట్లుంటేనే మరి నాతో డాన్స్. వీడితో సంసారం చేస్తే అలానే ఉంటది. సాల్ది ఎలాంటి అమ్మాయి పక్కన ఎల్జషర్ట్ తూగినట్టుంది. పోయి పోయి అని పెట్టుకో, గ్యాస్ బుడ్డి వస్తలే. ఈ ఆడోళ్ళు ఉన్నారే, అదేనే మీ ఆడోళ్ళకి మా మగవాళ్ళకి ఎలాంటి పని చెప్పాలనేది మీకు బాగా తెలుసు అని చెప్తున్నాను. యాంకర్ గారు అంతేనండి? అంతేగా అంతేగా. ఆయన తెలియకపోయినా నన్ను చూసి ఫాలో అవుతుంది. ముందు నువ్వు వెళ్ళి వంట చేయిపో. పోకపోతే చస్తానే, ఇది భూమి జానడుందండి, దీనికి భయపడాల్సి వస్తుంది. ఇప్పుడు నేను పొయ్యండి పెట్టండి పని చెప్పినా లేదా? మరి పొయ్యండి పెట్టుకుని ఈడెం సలిగిస్తున్నా, ఈడెం సలిగిస్తున్నా.
పోతలేదే. అరే బిట్టు ఎక్కడున్నావురా? వస్తున్నా మమ్మీ. మమ్మీ మమ్మీ ఎప్పుడు చూడు ఫోన్లోనే మమ్మీ. అక్కడెక్కడ చూస్తున్నావురా? నన్ను చూడాలంటే తల వంచుకొని చూడాలిరా. మర్చిపోయిన మమ్మీ ఉంగి చూడాలని చెప్పి. ఏంద్రా ముంగి సమకం కాదురా డ్రమ్ము నేనురా మమ్మీ. అవును మమ్మీ నిజమే డ్రమ్ లా ఉందా? డ్రమ్మే డ్రమ్ లా ఉందన్నా, నువ్వు చూసుకో ఫస్ట్ డ్రమ్ లా ఉన్నావు. మమ్మీ నువ్వేం ఫీల్ కాకి, నీకోసం డైలాగ్ కొడతా. అమ్మ ఆవకాయ ఎప్పుడు బోరుంటా తెలుసా జీవనన్నా? అబ్బా వీడికి ఎప్పుడు తిండిగోలే. అమ్మ తిండానే గుర్తొచ్చింది జీవనన్నా. వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని తింటే ఎట్లుంటుంది తెలుసా? సూపర్. ఇలా తిని తినే పందిలాగాను. ఈ బండోడు అంటే నా కొడుకు అంట, కానీ వీడే నాకు తండ్రిలా ఉన్నాడు. పరువు యాంకర్ ముందర కొత్తగా వచ్చింది. చూసారా యాంకర్ గారు, జీవన్ గారు, ఇది నా పెంపకం అంటే. అవునా బిట్టు, నేను అప్పుడు పిలిస్తే ఎప్పుడు వచ్చావేంద్రా? ఏంలే మమ్మీ, స్విగ్గీలో బర్గర్ ఆర్డర్ పెట్టుకుంటున్నా. బిట్టు వీడే ఉమ్రాను వీడే బర్రెలకుడు అంటే నీకు బర్గర్ కావాలన్నా? సిగ్గులేదురా? మమ్మీ తిట్టకి యాంకర్ ముందరా. నువ్వేమన్నావురా? సిగ్గి అన్నా. నేనేమన్నారా? సిగ్గులేదన్నావు. జీవనన్నా ఇలాంటి పనులు చేసుకుంటా చూసినావా? చూసినా. అసలు ఇలా తిని తిని ఏమవుదామనుకుంటున్నావు? ఏం లే మమ్మీ, టీవీలో సుమోలో నూక్కుంటారు, గుద్దుకుంటారు, అది అయితే అనుకుంటున్నా. గుడ్డ పిల్లలు కట్టుకొని కొట్లాడితే చూడదారా? అదే మమ్మీ, ఎందుకు కూడా చూసావా టీవీ? నాకు తెలుసు. అబ్బా నీ ఆకారానికి తగ్గట్టు వాళ్ళు ఎంచుకున్నావురా. మమ్మీ నువ్వు అట్లా అన్నకి మెసేజ్ వచ్చింది. అన్న బర్గర్ వచ్చింది తినో సాగు. ఆగే ఎగిరెగిరి ఆకలి అవుతుంది. ముందే మన తిండిపోతు ఫ్రెండ్ కానీ ఇంటికి అన్నానికి పోతున్నాం, ఆడు బిర్యానీ పెడతాను పిలిచిండు. ఏం పెడతాడో చూద్దాం, పోదందా. ఏ ఆగు, నీకు డోర్ అందది, నేను కొడతా చూడు. అబ్బో ఇదేందో నాకంటే పెద్దగా ఉన్నట్టు. పొడుగున్నా కదా కనుక్కొని. అరే బిట్టు, ఐస్ క్రీమ్ వచ్చినట్టున్నాడు రా. మీరా ఇప్పుడు ఇలా ఫోన్ చేసి అలా వచ్చేసావు. ఇదేం మరి కదరా, ఇంటికి పిలిచి ఐస్ క్రీమ్ అంటున్నావు. చిన్నప్పుడు శివుడి ముక్కు వేసుకొని ఐస్ క్రీమ్ చీకినాడు, నన్ను ఐస్ క్రీమ్ కూడా అంటున్నాడు వీడు. ఇదేనా రెండు నిమిషం మర్యాద నాకు? సరే లేరా, అది నిజాలని మనం బయట చెప్పుకోవద్దు కనరా. అవునరా, ఇలా ఫోన్ చేశాను, ఇలా వచ్చేసేయండిరా నువ్వు. స్కిట్టు కదరా, లేట్ అయితే లాగ్ అవుతుంది అని అందుకే తొందరగా చేసిన. తిరిగి వెళ్ళిపోరా, ఇంకా జల్ది అయిపోతుంది. జీవనన్న ఈ పక్కడు ఉన్నాడు కదా, వీడు నా ఫ్రెండ్. ఆ బండి ఉంది కదా, నా ఫ్రెండ్ భార్య. జీవన్ గారు, నేను ఎంత అందంగా ఉన్నాను, నేను బండలెక్క కనిపిస్తున్నానా? ఆయన కలర్ బండలెక్క ఉన్నావు, ఆ కలర్ బాగున్నావు. అవునా నిజమా? మన పర్సనాలిటీ అదే, నే ఒప్పుకోలే, తప్పదు మరి. అవును కదా. అరే మామ, నా పెళ్ళము జీడికించంత ఉందిరా, దానికి నేనేం చిచ్చి ఎందుకురా? అరే ఊరు మొత్తం కోట కడుతుందిరా నా పెళ్ళం. ఎలా కట్టిందిరా? ఏదో మూల కట్టింది లేరా. ఎవడ్రా ఇదంతా? ఊర్లో సంతనంతా తెచ్చి నా ఇజ్జత్ అంతా తీసుకున్నావు కదరా? నా ఫ్రెండ్ వాడు. నువ్వు ఎత్తుకోరన్నా. అయిపోయినా ముఖపరచాలి. వాడు పొట్టిది, గురిగింజాలుంటాడు, మాటలతోటి గోటలు కడుతుంది, దానికి ఒక కొడుకుంటూ బర్రెలతో తింటాడు. చెప్పు రాయమని చెప్పు. నేను ఎక్కడ చెప్పాను, మొత్తం నువ్వే చెప్పావు. అయ్యా ఆగు రాగు, మాట్లాడమంటే మస్తు మాట్లాడతారు ఈ మొగోళ్ళు అయితే. అరే బిట్టు ఏడున్నావురా? ఏం లే మమ్మీ, తింటున్నా. నువ్వు లోపల తినుకుంటుంటే స్కిట్ ఎట్లా ముందలుకోతురా? తింటూనే డ్రమ్ లా అయ్యాడు. అరే క్రాంతి, చిన్నప్పుడు నీ కొడుకు గుండుగా ముద్దుగా లడ్డులాగా ఉన్నాడు, వాడు వీడేనారా? వీడేరా, వీడే గోలుకొని మించిపోయాడు వాడు. మళ్ళీ బుద్ధిన్నాడు వాడు. ఇగరా ఇక మమ్మీ ఏమంటున్నా? నా బంగారు కొండని వాడు లేకపోతే స్కిట్ ఎట్లా ముందలుకోతుంది? మమ్మీ ముందుకెళ్ళప్ప, అన్నదానం పెడుతురాట. అరే అరే ఎక్కడికి రా? అన్నదానానికి కాదురా. అన్నదానం లేదా? ఈ తల్లి కూడా ముచ్చట్లు ఆపుతారా? అరే అవన్నీ కాదు కానీ లంచ్ పంచ్ లేకడరా. లంచ్ పంచ్ అంటే కొత్త డిష్ అన్నా? అయ్యో తిండి కోలా. అన్న జీవన్ అన్న, ఇక్కడ లంచ్ కావాలన్నా పంచ్ కావాలన్నా మనం రావాల్సింది. అంతే అంతే. బిర్యానీ చేయమన్నాడు. బిర్యానీయా? అరే 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 బండి మామ, బిర్యానీ అంటే నువ్వు అనుకున్న బిర్యానీ కాదు, వాళ్ళు తినే బిర్యానీ చేయమన్నారు, నేను చేయలే. ఇది ఎట్లుందన్నా? మీరు బెటర్ అని తెలిసి మేము ముందే తినేసాం ఇంటికాడ. ఇది ఎట్లుంది పంచు? మా ఇంట్లో నాకే తిండి వేయడం కష్టం, మా నీకు పిలిచిందా? అమ్మా చూడే. అంతేరా అంతే. అంతే అంతే అంటా ఉండు, నీ తిండి కూడా ఆడే తిండి చూడు ఎంత లాభ అయిపోతున్నాడు.
మళ్ళీ ఫీల్ అవుతాడు. నేను ఫీల్ అయిపోయినా. నేను తిన నీకు అన్నం తినను ఈ రోజు నుంచి. అమ్మయ్య మేము తినేసి బాగా ఇంత బిర్యానీ పట్టుకొని పోదాం. అంటే ఇంట్లో తినాను కానీ బయట బుక్ చేసుకుంటే 10,000 కొట్టురు మరి నాకు. మీ నాయన ఏం పని చేస్తున్నాడో నీకు 10,000 కొట్టాలి. నాకేం తెలుసు. పనులు చేసే పన్ను కూడా నేను మొత్తం నేనే క్లీన్ చేస్తున్నా కదనే. తీసుకోలేదా 10 లక్షల కట్నం? అప్పు 10 లక్షలు ఆ బండలం చేసుకుంటే 20 లక్షలు వచ్చింది నాకు. అయితే నువ్వు చేసుకోపో. చేసుకోరా చేసుకో. 20 లక్షలు ఇస్తుంది జినాలు 20 దెబ్బలు కొడతాది. చేసుకో. నాయనా అమ్మున పోవే పోయి తిండి పెట్టుకో. గారు మంచిగా కూరలు వండున్నాను పోయి తినిపించాలి. అదేరా పక్కదాన్ని పక్కన వచ్చింది బండది చిక్కిరి భలే ఉందిరా. చికెనా 2 రూపాయలు చిక్కి లాలీపాప్ కొనుక్కుంటా. లాలీపాప్ చిక్కిరి కాదురా మా బాగా చిక్కిరి అంటే అందంగా ఉందమ్మాయి అని అర్థం. అవునా? దాన్ని అట్లా నాకు సెట్ చేయరా. మనకు సెట్ చేయాలి ఇది. నీకు ఏం ఐటమ్ కావాలంటే అన్ని ఐటమ్ నేను చేయిస్తాను. బిర్యానీ చెప్పిస్తావా? బల్చుని చెప్పిస్తావా? పకోడీ చెప్పిస్తావా? సూకర్ బట్టే సూకర్. లేదు జీవనం చూసి నాకు భయం వేసింది అందుకనే. భయపడకు. పిల్లోని చంపేస్తారా ఏంటి సార్ పాపం. అరే వాసన వస్తుంది పోరా సెట్ చేయపో. ఇప్పుడు చూడు మా నాయన చెప్పిస్తున్నావు. ఏమైందిరా? నేను చెప్పా. ఏమైంది కొడుకా? నేను చెప్పా. ఏమైందిరా? ఊరంతా ఒకటి అనుకుంటారు. ఏమనుకున్నారా? అక్కడ మన పలాడు కూడా అనుకుండు. ఏమన్నా ఫ్రెండ్ గా ఉన్నాడా పక్కన బండ ఉన్నదా సిల్క్ సార్ కట్టుకొని ఆయనకు నీకు లింక్ ఉందంట నాయనా. నీకు తెలిసిపోయిందా? అదేం లేదా? నేను అమ్మకి చెప్తా. నేను అమ్మకి చెప్తా. నాకేమని పైసలు ఇస్తారా? నీకు అమ్మ ఖర్చులకు ఇస్తే నాకు ఇస్తాడంట. నేను అమ్మకి చెప్తావు. అమ్మా 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 నీ సంసారం మొత్తం కూలిపోయింది. పిన్నిని పెట్టుకుంటే ఫ్రెండ్ వచ్చింది కదా బండది పిన్ని అని చెప్తుండు కొబ్బ ముచ్చి పోయింది ఇది. కొట్టే సిద్ధపడి జీవన్ గారు స్కిట్ ఎలా అనిపించింది? సూపర్. ఆల్ ద బెస్ట్ క్రాకర్స్ క్రాంతి అండ్ MSB 2. Let's welcome all the team leaders on the stage please. ఓకే అపరిచితులు గారు, ఈ ఎపిసోడ్లో మీరు ఎవరికి ప్రైజ్ మనీ ఇస్తున్నారు, ఎవరికి శిక్షిస్తున్నారో ఈ స్టేజ్ మీదకి వచ్చి మీరు నిర్ణయించాల్సిందిగా కోరుకుంటున్నారు. దబిడి షోలో ఈరోజు సూపర్గా ఫుల్గా నవ్వించారు. సో అపరిచితుల్ని బాగా నవ్వించిన టీం ఎవరంటే చెప్పేస్తున్నా. చెప్పండి. వాళ్ళకంటే టెన్షన్ నువ్వే పడుతున్నావు. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో బాగా నవ్వించిన టీం వరంగల్ వారియర్స్. నువ్వు నవ్వలే. కంగ్రాచులేషన్స్. మరికెందుకు ఆలస్యం, ప్రైజ్ మనీ తీసుకోవడానికి మీ టీం మెంబర్స్కి పిలిచేయండి. కంగ్రాచులేషన్స్. ఇంకా బాగా చేయండి. కంగ్రాచులేషన్స్. ఆల్ ద బెస్ట్. Prize money sponsored by Ellen Constructions and Properties Private Limited. Ellen Construction లో 0% డౌన్ పేమెంట్తో అండ్ 100% బ్యాంక్ లోన్తో మీకు నచ్చిన ఫ్లాట్ని సొంతం చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో రిలీజ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. గంట కొట్టడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.